మీరు మాకు సహాయం చేస్తారన్న గంపెడాశతో నీ క్యాంపుకి రహస్యంగా వచ్చాం. జస్ట్ ఫర్ ఆస్కింగ్. మీరు ఏమి కోరినను చేయదుము. దేశంలో అల్లకల్లోలం సృష్టించాలి, అరాజకం ప్రబలిపోవాలి. ఐసా కరేతో మీకేం ఫైదా? అల్లకల్లోలమైన చెరువులో చేపలటమే మా అలవాటు. మా రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక అరాజకాన్ని మేమే సృష్టించి మేమే సర్దుతున్నాం. కనుకనే అధికారంలో కొనసాగుతున్నాం. అదే మా స్క్రీన్ ప్లే. దేశం మొత్తంలో అరాజకమే వస్తే పెద్ద తిమింగలాన్నే పడతాం. తిమింగల్? వాట్ యు మీన్? దేశానికే ఏలిక పదవి. ఓ కుర్చీలో 7 గడియలైనా మేము కూర్చోవాలి. నీకున్నది డబ్బు దాహం మాత్రమే. మాకు డబ్బు దాహం, పదవి వ్యామోహం 2 ఉన్నాయి. నీకెన్ని కోట్లు కావాలో చెప్పండి. ఫారిన్ బ్యాంకుల్లో మాకు ఎన్నో అకౌంట్స్ ఉన్నాయి. మా కుర్రవాళ్ళు, మా బంధువులు వాటిని మేనేజ్ చేస్తున్నారు. మీకెంత కావాలో చెప్పండి, ఇస్తాం. మేము కోరిన ధనము మా ముఖము మీద కొట్టినచో ఈ దేశానికి ఎలుక ఏమి, ఈ భూమికే చక్రవర్తిని చేయుతాము. ఈ భూమికి చక్రవర్తి, లోకమునకే ఏలిక, ఈ నవకండ భూమండలమునకే అధిపతిన, చతుసముద్ర ముద్రిత ధరావలయమునకే సార్వభౌముడన. అహో అహో, హిమవంతుడు సైతం మా ఎదుట శిరసువంతున, వింజ పర్వత శ్రేణి మాకు పాదాభివందనం చేయున. ఈ సకల చరాచర జగత్తు మా శాసనమును శిరసావహించును గదే. ఓసి భూమండలమా, మా చేత చిక్కితివి గదే. నీ ఎందుగల వజ్ర వైడూర్య మరకత మాణిక్యాది సమస్త రక్త రాసులను మహవాముల దొడిలోనికి చేర్చెద. ఇంటి వెనుక పాసరలో కూర్చెద. 7-14 తరముల వరకు సరిపడు సిరి సంపదలను కూర్చెద. వాడికి పిచ్చి బాగా ఎక్కించినావు బాస్. నిజముగా ఏమన్నా చేస్తావా? సొమ్ములు ముట్టునంత వరకు చేయుదమని చెప్పుదము. వానికి ఉన్నదే ఊడిపోవు టైము వచ్చి ఉన్నది. ఓ